సాధింపు కేసుగా అటు కాంగ్రెస్ చూస్తోంది, మీరు సహకరిస్తున్నటువంటి అంశంగా బీఆర్ఎస్ చూస్తోంది. అయితే ఒకటి కొట్టేసిన కేసును కూడా ఓపెన్ చేసి కావాలనే కక్ష సాధింపు కోసం మాత్రమే ఇన్నేళ్లుగా కూడా, అంటే ఇందులో ఏం లేదు కాబట్టి దీన్ని ఒక సస్టైనిటీ తోని కొనసాగిస్తూ ఉన్నారు. తప్పు చేశారని ఇది జనాల్లో నానాలి అన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు అనేదే కాంగ్రెస్ క్వశ్చన్. ఫస్ట్ ముందుగా దీనికి చెప్పండి. ముందుగా నేను దానికి అసలు ముందు కేసు పూర్వాపరాలు ఏంటనేది ఒక చిన్నగా చెప్తాను. ఇప్పుడు అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అని చెప్పి ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ యొక్క మాతృ సంస్థ నేషనల్ హెరాల్డ్. ఈ నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ నడిపిస్తున్నది. అయితే ఈ ఏజేఎల్ అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఒక 90 కోట్లు ఇస్తుంది అనమాట. 90 కోట్లు రుణం ఇస్తుంది, అప్పుగా ఇస్తుంది. అప్పుగా ఇచ్చిన దానికి బదులుగా ఏజేఎల్ సంస్థ ఏం చేస్తుంది అంటే, అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ అనే సంస్థ దాదాపు 2000 కోట్ల విలువైనటువంటి తన భూములు, భవనాలు, ఆస్తులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి రాసిచ్చేస్తారనమాట. వీళ్ళకి రాసిస్తే దాని వీళ్ళు ఇచ్చింది 90 కోట్లు, వాళ్ళు రాసిచ్చింది 2000 కోట్ల రూపాయల ఆస్తులు. ఈ 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఎవరు జమ చేసిరండి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో స్వతంత్రం కోసం పోరాడుతున్న పార్టీ అని చెప్పేసి చెప్పుకొని వివిధ రకాలైనటువంటి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, ఆస్తులు వసూలు చేసి, రవి గారు అంటే ఇప్పటి రేటు ప్రకారం ఈ లెక్క, అప్పటి రేటు ప్రకారం 90 కోట్ల లెక్కనా? లేదు, అప్పుడే ఇది లేటెస్ట్. అప్పుడే అంతుంది. ఇప్పుడు ఇది కేసు 2012లో బుక్ అయిందండి. 2012 లేటెస్ట్. 2012 వాల్యూ ప్రకారం 2000 కోట్ల రూపాయల ఆస్తులు. వీళ్ళు ఇచ్చింది కేవలం 90 కోట్ల రూపాయల అప్పులు. దీంట్లో అత్యధిక షేరు కాంగ్రెస్, 90 కోట్ల అప్పు. అత్యధిక షేర్ వీళ్ళకు ఉన్నది. యంగ్ ఇండియాలో అత్యధిక షేర్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారికి 50% వీళ్ళ షేర్ ఉన్నది. అంటే ఈ 2000 కోట్లలో 2000 కోట్లు కేవలం లెక్క, గవర్నమెంట్ లెక్క చెప్తున్నా, మార్కెట్ లో పోతే దాని లెక్క 10,000 కోట్లు దాటుతుంది. అందులో 50% అంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు కేవలం రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అందుతారన్నమాట ఇట్లా. సో ఆ విషయం చెప్పట్లేదు. మేమందరం మా సొంత డబ్బులు వేసుకున్నాము, మేమేమన్నా అది తీసుకున్నామా, ఇది తీసుకున్నామా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి? ఇప్పుడు ఎట్లున్నాయి? ఏ లెక్కలు ఉన్నాయి? 2012లో మరి కేసు ఎట్లా బుక్ అయింది? మీ హయాంలోనే బుక్ అయింది కదా కేసు. మీ హయాంలో 2012లో కేసు బుక్ అయింది కాబట్టి 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు. మీరు అప్పుడే విచారణకు సహకరించి 2014 కల్లా మీరు క్లీన్ చిట్ తెచ్చుకోవాల్సింది. ఎందుకు తెచ్చుకోలేదు? ఎందుకు కేసుకు సహకరించలేదు? ఏ ప్రాబ్లం? మీరు ఎవరు ఆపిరు మిమ్మల్ని? మేమేమన్నా అంటే మేమన్నా కేసు మా హయాంలో పెట్టిరా? ఈయన కైలాష్ గారు మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు, మోడీ గారు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కొట్టేసారు కేసుని? కేసును కొట్టేశాక మళ్ళీ మీరు ఓపెన్ చేసినట్టున్నారు కదా. ప్రైవేట్ వ్యక్తి వినండి, 2013లో ప్రైవేట్ ఓపెన్ చేసి అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ చెప్తానండి. మన ప్రైవేటు వ్యక్తి వేసిన కేసుని అది తప్పుదారి పట్టించి కేసును కోర్టులను తప్పుదారి పట్టించి కొట్టేస్తే సుబ్రహ్మణ్య స్వామి గారు దాన్ని పట్టుకొని మళ్ళీ కోర్టుకు పోయారు. అది ప్రైవేట్ వ్యక్తి చేసిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి చేసిన. సుబ్రహ్మణ్య స్వామి కేసు 2013లో మళ్ళీ 2013లోనే ఓపెన్ చేసిన కేసు మేమేమి ఓపెన్ చేయలేదు. మొత్తానికి కొట్టేల కేసు, కొట్టేల కేసుని. అయితే నేను ఒక విషయం చెప్తా సరే, నేను మళ్ళీ చెప్తాను వినండి. దానికి కేసుకి ఏమైందంటే, మీరు ఈ 2000 కోట్ల ఆస్తుల్ని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బదలాయించుకున్నారా లేదా? దానికి మీరు ప్రజలకు చెప్పుకోవాలా. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు ప్రజల మధ్యలో తిరుగుతుంటారు. ఈ కేసులో ఉన్నటువంటి మతలబ్ ఏందో చెప్పకుండా, దాన్ని ప్రజలకు వివరించకుండా చెప్పండి అసలు ఏజేఎల్ సంస్థకు ఉన్నటువంటి ఆస్తులు ఎంతో బయట పెట్టండి. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎన్ని బోర్డర్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, అవన్నీ చెప్పండి. అవన్నీ ఎవరి పేరు పైన ఉన్నాయి బయట పెట్టండి. ఒకటి శ్వేతపత్రం పెట్టండి. మొన్న పెట్టిరు కదా అసెంబ్లీలో, అని ఇవన్నీ ప్రజలు తప్పుదో పట్టించడం ఎందుకు? మళ్ళీ ఉల్టా మీరు ప్రభుత్వంలో ఉండి మీరు నిరూపించుకోవడానికి అన్ని రకాల మీరు ఇక్కడ అవకాశం ఉండి మీరు చెప్పండి సార్. ఇక్కడ మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారిని చెప్పండి, లేకపోతే మీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని చెప్పండి. చెప్పకుండా మా పార్టీ ముందు వచ్చేసి, మా పార్టీ ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేస్తాం, మా పార్టీ ఆఫీస్ ను ముట్టడిస్తాం అంటే ఊరుకున్నావా? మేము ఇక ప్రతిపక్షంలో మేము మీ యొక్క పిసిసి ఆఫీస్ ని, గాంధీ భవన్ ని మేము ముట్టడిస్తాము, మీ యొక్క మంత్రుల యొక్క ఆఫీసులన్నీ కూడా ముట్టడిస్తాము, సెక్రటరీ ముట్టడిస్తాము, అన్ని ముట్టడిస్తాం. మాకేం కాదా? ఏమంటారు? మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు అంటే రౌడీజం గుండాయిజం చేస్తారండి. నాకు అర్థం కాదు. రోడ్లపైకి వచ్చేసి
నిన్న అంతా మొత్తం మా ఆఫీస్ ముందుకు వచ్చి అదే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ తోలుకొని వచ్చేసి ఆఫీస్ ముందే దౌర్జన్యం చేస్తారా? అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇది. అందులో మళ్ళీ ఎవరు చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా ఎవరండి? కార్పొరేషన్ చైర్మన్ అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారండి? నాకు అర్థం కాదు. దౌర్జన్యం చేయడానికి వస్తారా? ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ల చాంబర్లను మేమే ముట్టడిస్తాం, మరి ఊరుకుంటారా? అరే పద్ధతి పాడు. సరే మీరు పార్టీ పరంగా చేస్తున్నారు అనుకుంటే పార్టీ పరంగా మీ గాంధీ భవన్ నిరసన తెలపండి. పార్టీ భవన్ మీ గాంధీ భవన్ లోపల మీరు సత్యాగ్రహం చేయండి, ఇంకేమన్నా చేసుకోండి. ఎవడదన్నాడు? మా పార్టీ ముందు ఎందుకు వస్తారు? నాకు అర్థం కాదు. మా పార్టీ ఆఫీస్ ముందు ఎందుకు వస్తారు? ఇంతకుముందు ఒకసారి మీ యొక్క యువజన విభాగం వచ్చి మా పార్టీ కార్యకర్తల్ని రాళ్లతో కొట్టి తలపాలు కొట్టిరు. మీరు ఇంత దౌర్జన్యం. ఆ కేసు పెడితే ఆ కేసు కనీసం పోలీసు వాళ్ళు కేసు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ హయాంలో. అరే ఇంత దారుణం మనండి. మీరేమని ఉంటే మీరు నేషనల్ హెరాల్డ్ కేసులో మీ కాంగ్రెస్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒకవేళ నిజంగానే ఎటువంటి అక్రమాలు చేయలేదనుకోండి, వివరించండి సార్, మాట్లాడండి, తీయండి. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి, ఆ ఏజేఎల్ కేసుకు సంబంధించి, ఏజేఎల్ సంస్థకు సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తుండే పెట్టండి, రాసి చదవండి కదా. మాది కదని చెప్పండి, దాని కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మా పార్టీ దాడులు చేస్తాము, దౌర్జన్యం చేస్తాము. ఒకటి ఆ కేసుకు సంబంధించిన ఈడీ విచారణ చేస్తుంది. ఈడీ విచారణ ఏం క్లోజ్ కాలే. ఈడీ విచారణ ఆధారంగా దీన్ని తీసుకోవాలని చెప్పింది అంతే.